యానంలో ఓఎన్జీసీ పైప్ లైన్ లీక్ అయిన ప్రాంతం నుండి 15 కిలోమీటర్ల పరిధిలో నివసించే ప్రజలకు నష్టపరిహారం, హెల్త్ ఇన్సూరెన్స్, జీవిత బీమా, ఉన్నత చదువులకు సహాయ సహకారాలు అందజేయాలని డిమాండ్ చేశారు. పుదుచ్చేరి నుంచి వచ్చిన కలెక్టర్ కులోతుంగన్కు మల్లాడి అభిమాన సంఘం సభ్యులు వినతిపత్రం అందజేశారు. చమురు సంస్థల ద్వారా సహాయక చర్యలు చేపట్టేలా ఆదేశించాలని కలెక్టర్ను కోరారు. డబ్బు తీసుకోవాలి కంప్లీట్ ఉన్న ఏరియాలో కూడా డిసిషన్ కూడా దాన్ని ఆల్కో మీటింగ్ పెట్టి దాన్ని ఆ విధంగా మన గవర్నమెంట్ కూడా తీసుకుంటే దానికి అందరికీ ఒక ఇది ఉంటుంది. దాన్ని రైతులు కానీ ఆ విధంగా మొత్తం అందరినీ చూసి ఇక్కడ ఉన్న నియోజకవర్గం కూడా అడుగులో తీసుకుని చేయాలి. So many institutes and offices restricted. It is also entire and costly area. That is very close to the electricity department. The water, the people are living in the water, they are irrigated. డబ్బు తీసుకోవాలి కంప్లీట్ మొత్తం ఉన్న ఏరియాలో కూడా డిసిషన్ కూడా దాన్ని ఆల్కో మీటింగ్ పెట్టి దాన్ని ఆ విధంగా మన గవర్నమెంట్ కూడా తీసుకుంటే దానికి అందరికీ ఒక ఇది ఉంటుంది. దాన్ని రైతులు కానీ ఆ విధంగా మొత్తం అందరినీ చూసి ఇక్కడ ఉన్న నియోజకవర్గం కూడా అడుగులో తీసుకుని చేయాలి. So many institutes and offices restricted. It is also entire and costly area. That is Very close to the electricity department. The water, the people are living in the water, they are irrigated.